Like it? I like it. I like it. స్టాంప్ వేస్తుండ్రుల్లా నాకు ఇక నుంచి నా పేరేంటో తెలుసా? SUMIT మైటీ. ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళుడే, అందమైన ప్రపంచాన్ని చూసుడే. లెట్స్ గెట్ ఇన్ టు ద రాయల్ బ్రిడ్జ్ పార్క్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇక ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుల్ని మర్చిపోతే ఎట్లా? అందుకే దండాలు దండాలు దండాలు. ఇప్పుడైతే మీరు అలా చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కు పట్టుకపోతా. మంచి ప్లేస్ అంటే ఏందనుకున్నారు? చరిత్రలో దానికంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. అయితే ఆ పేజీలు చదువుకుంటాంలే అనకండే, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఫుల్ టు ఫుల్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. ఏదో ప్లేస్ చూపిస్తా అని చెప్పినావు కానీ చెట్లు రోడ్లే చూపిస్తున్నావు అనుకోకండే. మనం వెళ్ళే ప్లేస్ సిటీలోది కాదు, చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి లాంటి ప్లేస్. ఇంకా సంగతి ఏంటంటే, ఇండియాలో జూన్ నుండే అనుకుంటా కదండి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్, అమెరికాలో ఆగస్ట్ నుంచి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మంత్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. భూమమ్మకు కూడా మాంటెసరీ స్టార్ట్ అయిపోద్దండి ఆగస్ట్ నుంచి. సో అందుకని మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం ఏం డిసైడ్ అయినామంటే, పిల్లల్ని ఏదన్నా మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ పిల్లలకు కాదు, పిల్లలతో పాటు పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేసే ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళాలి అని చాలా ప్లేసెస్ చూసాము. ఫైనల్గా ది రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అని ఈ ప్లేస్కి వచ్చామండి. ఫుల్ రివ్యూస్ ఉన్నాయి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందని అందరు కామెంట్స్ పెట్టినారు. మరి చూడాలి, ఫస్ట్ టైము మేము కూడా రావడము. నేనేమనుకున్నా అంటే, ఈ ప్లేస్ సిటీలో అట్లేం లేదండి, మనం కొంచెం అడవి అంటే ఇన్ ద సెన్స్ హైవే నుంచి సపరేట్గా 2 hours లోపలికి ట్రావెల్ చేసి రావాలి. ఇంత లోపలికి ఎవరు వస్తారులే అనుకున్నా కానీ ఫుల్ రద్దీగా ఉంది చూసారుగా. ఇంకా భూమమ్మ అవతారం చూసిండ్రా? కార్లో కాసేపు అయితే బాగానే ఉంటుందండి కార్ సీట్లో, కానీ ఎక్కువసేపు ప్రయాణం చేసినామనుకో కార్ సీట్లో నుంచి బెల్ట్ తీయమని ఇక గోల చేస్తుంది. దాన్ని కుదురుగా కూర్చోబెట్టడానికి కార్ సీట్లో స్టిక్కర్స్ తీసుకున్నాము, అవి మొత్తం ఒంటి మీద అంటించేసుకుంది. వచ్చేసామండి ఫేమస్ రాయల్ జార్జ్ బ్రిడ్జ్ పార్క్కి. ఏంది అంత ఫేమస్ ఏంటి అనుకుంటున్నారా? నిజమే అండి, లోపల బ్రిడ్జ్ ఉంటుందంట. ఆ బ్రిడ్జ్కి హిస్టరీతో పాటు వరల్డ్లో ఫేమస్ బ్రిడ్జ్ అని కూడా పేరుందంట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం చూడబోయే బ్రిడ్జ్ పైన చాలా మూవీ షూట్స్, ఎస్పెషల్లీ మన తెలుగు మూవీ సాంగ్స్ కూడా చాలా షూట్ చేసిండంట ఈయన చెప్తున్నాడు. సో కాసేపట్లో మనం కూడా చూడబోతున్నాం. ఇక్కడికైతే మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి వచ్చామండి. పెద్దవాళ్ళము 6, ఇంకా బుల్లి బడుగ్గాయలు అయితే 5. సో టోటల్గా 11 మందిమి కలిసి వచ్చాము. ఇంకా ఈ పార్క్ లోపల చాలా అట్రాక్షన్స్ అండ్ ఫుల్ టు ఫుల్ రైడ్స్ కూడా ఉన్నాయి కదండి. అందుకనే ఆబ్వియస్లీ ఫ్రీ పార్క్ అయితే కాదు, సో ఎంట్రీ టికెట్ ఉంది. పెద్ద వాళ్ళకైతే $34 అండ్ పిల్లలకు కూడా భూమిగాడికి కూడా టికెట్ పడిందో ఎంతంటే $29. పార్క్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ తలా ఓ స్టాంప్ కూడా ఇస్తున్నారు. నాకు వేశారండో. నా స్టాంప్ పేరు చూస్తారా? SUMIT మైటీ స్టాంప్ పడ్డది. ఇంకేమున్నది, కాంప్లెక్స్కి వెళ్ళుడే, అందమైన ప్రపంచాన్ని చూసుడే. చలో లెట్స్ గెట్ ఇన్ టు రాయల్ బ్రిడ్జ్ పార్క్. భారతీయులు దునియా మొత్తం వేలేస్తున్నారంటే దానికి కారణం ఇండియన్ మ్యాథమెటిక్స్ అనేది కాదనలేని సత్యం. అమెరికాలో 5 ఏళ్లకు స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇండియాలో 5 ఏళ్ల పిల్లలు ఏకంగా 10వ ఎక్కం దాకా చెప్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బాంజులో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాడు. సో భూమికి కూడా జాయిన్ చేసి చూద్దాం ఇంటరాక్ట్ అవుద్దా లేదా అని అనుకున్నాము. బట్ లక్కీగా భూమి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బాంజుని డిజైన్ చేసింది ఎవరో తెలుసు కదండి, వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన శ్రీ నీలకంఠ భాను గారు. బాంజులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అబాకస్ లాగా ఎలాంటి టూల్స్ వాడకుండా మొత్తం మన బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసే విధంగా ఇంటరాక్టివ్ వేలో బాంజుని డిజైన్ చేశారు. What is 1 plus 1? 2.
So smart. What is 2 plus 1? 3. Very nice. టీచింగ్ మెథడ్ కూడా అవసరమైన చోట చార్ట్స్ యానిమేషన్స్ యూస్ చేయడం వల్ల పిల్లలు కూడా అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న పిల్లలకైతే బాన్జో హైలీ రికమెండెడ్ అండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మన కన్వీనియంట్ టైంలో స్కెడ్యూల్ చేసుకోవచ్చు. 17. Good job. Yay. Give me a high five. You can do it, Bhumi. Give me a high five. That's like a good girl. You liking the class also? Yeah. Yes? Yes. Mala Bantu. You like Banzo? Okay. Nice. That's correct. భూమి అయితే వాళ్ళ మిస్కి ముద్దులు పెట్టి ఆటలు కూడా ఇచ్చేస్తుంటది. మీ లిటిల్ వన్స్ కూడా బాన్జోలో జాయిన్ చేద్దామని చూస్తున్నారు కదా, అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్లిక్ చేసి వెంటనే డెమో క్లాస్ కి బుక్ చేసుకోండి. అండ్ ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ 100 మెంబర్స్ కి ఏకంగా 20% డిస్కౌంట్ అండి ఫీజులో. సో నెవర్ మిస్ అండ్ వర్త్ జాయినింగ్. పార్క్ లోపలికి ఎంటర్ కాగానే కొంచెం డిఫరెంట్ సెటప్తోనే వెల్కమ్ చెప్తున్నారు. అంటే ఒక చక్రం ఉంది, దాన్ని చూడంగానే మనకైతే బండి చక్రమే గుర్తొస్తుంది. కిందనేమో నీళ్లు ఉన్నాయి. ఇంకా ప్రాంతాలు వేరైనా మనుషుల నమ్మకాలు ఫీలింగ్స్ సేమే అన్న విధంగా చాలామంది ఇదిగోండి ఈ వాటర్లో డాలర్ బిల్ వేసి మొక్కుతా ఉన్నారు ఇక్కడి వాళ్ళు. సో ఇంకా మనం కదా కోనేట్ల రూపాయి బిల్ వేసి మొక్కినట్టు, సో ఈ పిల్లలందరూ కూడా తలా ఓ డాలర్ అట్లా వేసేసి మొక్కిండ్రు. ఇక్కడ చూస్తే తెలియట్లేదు కానీ ఈ పార్క్ వచ్చేసి మనకు కింద లేదండి, మొత్తం 2 హిల్ స్టేషన్స్ ఉన్నాయండి. అంటే 2 పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నాయి. సో ఒక్క సైడ్ అంతా ఇది బిల్డ్ చేసినారు అనమాట. ఇప్పుడు మనం తిరుగుతుంది ఇదంతా కూడా ఒక ఎత్తైన కొండ మీద ఉంది. మధ్యలో కింద ఎక్కడో అంటే అరౌండ్ 1250 feet డౌన్లో ఆర్కాన్సాస్ రివర్ వెళ్తూ ఉంటుందండి. అండ్ అటు సైడ్ ఒక కొండ ఉంది, అగో మనకు కనిపిస్తుంది కదా. సో ఈ 2 కొండలను బేస్ చేసుకొని వీటి మధ్యలో జిప్ లైన్, గండోలా ఇలాంటి రైడ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఈ పార్కులో వచ్చేసి మనకు 6 అట్రాక్షన్స్ ఉన్నాయండి. ఈ 6 అట్రాక్షన్స్ లో ఏంటంటే మనము ఎంట్రీ టికెట్ కి ఆల్రెడీ $34 పే చేసాం కదా. సో కొన్ని దాంట్లోనే ఇంక్లూడెడ్. అంటే సపోజ్ గండోలా రైడ్ మనం ఎన్నిసార్లు అయినా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోవచ్చు, సపరేట్గా పేమెంట్ ఏం లేదు. అదేవిధంగా ప్లే ల్యాండ్లో కిడ్స్కి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా ఇంక్లూడెడ్. అండ్ బ్రిడ్జ్ కూడా చూసేసేయచ్చు. ఇంకా మిగిలిన అంటారా జిప్ లైనర్, స్కై కోస్టర్, వీటికి మాత్రం మళ్ళీ అడిషనల్గా మనము అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ వ్యూ మాత్రం మస్తు ఉంది అసలు. ఇంకా మేమందరం గండోలా రైడ్ అనడం వినింది కదా, విని భూమి కూడా గండోలా రైడ్ అంటుంది. పిల్లలందరూ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు గండోలా రైడ్ కోసము. నిజం చెప్పాలంటే పిల్లల కంటే పెద్దలు ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇదేంటంటే ఇందాక చెప్పినట్టు ఫ్రీ రైడ్ అండి, ఎంట్రీ టికెట్తో పాటే వస్తుంది. ఇక ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఈ కొండ నుంచి ఆ కొండకు, ఆ కొండ నుంచి ఈ కొండకు పోవచ్చు రావచ్చు అన్నమాట. మా గ్యాంగ్ మొత్తం అయితే 3 సార్లు పోయినాం. ఇటు నుంచి అటు పోయినాం, అటు నుంచి ఇటు వచ్చినాం, మళ్ళీ ఇటు నుంచి అటు పోయి బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటాం మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసినాం. గండోలా రైడ్లో వచ్చేసి మొత్తం 3 బాక్సెస్ ఉన్నాయండి. ఈ 3 బాక్సెస్లో కలిపి 20 మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మనము 1250 feet హైట్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్తుంటే కింద మనకు ఆర్కాన్సాస్ రివర్ కూడా కనిపిస్తుంది. సో అది మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో కనిపిస్తుంది. సో బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడైతే మనము ఆవలికొండ నుంచి ఈవలికొండకు వచ్చేసినామండి. సో ఇక్కడ నుండి ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. లైక్ పిల్లలది ప్లే ఏరియా ఉంది ఒకటి, అది కూడా బాగుంటుందండి. ఈ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇంక్లూడెడ్ ఇన్ ద టికెట్ అండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ 3-4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 hour మేము ఇక్కడే ఉన్నాం. ఇంకా లెట్స్ గో. చూసా మనకొకరికి స్పెషల్
మనల్ని కూడా ఎక్కిస్తారా? పదమ్మా సౌమ్య నన్ను ఎక్కివా ఈ గుర్రాలను చూసి యూనికార్న్ అనుకుంటే అందరికంటే ముందు భూమే ఊరికొచ్చింది. కానీ అక్కడ హైట్ లిమిట్ పెట్టిండ్రు. ఇంకా అనుకున్నాం అయ్యో భూమిని ఎక్కనియరేమో ఎంత ఏడుస్తుందో అని. బట్ ఏంటంటే సపరేట్గా కాదు, ఎవరన్నా పట్టుకొని కూర్చుంటే భూమి అలౌడ్ అన్నారు. సో ఇంకా వాళ్ళ నాన్న పట్టుకొని కూర్చుంటున్నాడు ఒక గుర్రం మీద. ఇంకా భూమమ్మని చూడండి ఎలా అరుస్తుందో, చెవులు చిల్లులు పడేలా అరుస్తుంది అసలు. Like it? I like it. I like it. గుర్రాలాట ఆడిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ అని, జంప్ అని, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉండే పిల్లలకు. సో అక్కడ చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేసిండ్రు. భూమి ఏంటంటే ఇంటి నుంచి అంటే వేరే ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ పిల్లలు వెళ్ళేటప్పుడు ఫుల్ ఏడుస్తుంది. భూమి అట్లా ఏడిస్తే నాకు నా చైల్డ్హుడ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మా పెద్దమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ మా ఊరు వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే ఫుల్ ఏడ్చేదాన్ని. ఇంకా కొంచెం తెలివితేటలు వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగులు దాసేసేదాన్ని. అప్పుడు మా ఊరు నుండి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రోజుకు ఒకటే బస్సు ఉంటుంది. ఆ బస్సు వెళ్ళిపోయే వరకు బ్యాగ్ దాచేదాన్ని. అట్లా 2-3 సార్లు చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్క్ పేరే రాయల్ జార్జ్ బ్రిడ్జ్ కదండి. అంత రాయల్గా ఉన్న బ్రిడ్జ్ని చూడకుండా మనం ఎట్లా వదిలేస్తాము? ఇది మామూలు బ్రిడ్జ్ కాదండి. అంటే చాలా ఇది కట్టడం కూడా ఎక్కడో అడవిలో ఉంది యాక్చువల్గా. ఇది కట్టిన తర్వాత ఈ ప్లేస్ అంతా ఇప్పుడు విజిటింగ్కి వస్తున్నారు కానీ డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్లో ఉన్న ప్లేస్ అండి ఇది. చాలా ఎక్స్పెన్సివ్ అయిందంట ఇది కట్టడం. 1929లో కట్టారు దీన్ని. ఇదేంటంటే ఇంతసేపు మనం గండోలా రైడ్ చేసినాం కదా, సో ఆ 2 హిల్స్ అన్నమాట, 2 కొండల మధ్య కింద ఆర్కాన్సాస్ రివర్ ట్రావెల్ చేస్తుంది. కింద అంటే కింద కాదు, చాలా కింద. సో ఆ పైననేమో ఇలా బ్రిడ్జ్ కట్టారు. సో ఈ బ్రిడ్జ్ పైన ఏంటంటే మనకు ఇటు ఎడ్జ్ నుండి అటు ఎడ్జ్ వరకు మొత్తము అమెరికా 50 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ 50 రాష్ట్రాలు వాటి ఫ్లాగ్స్ పెట్టారన్నమాట. మా ఆయనను చూసారా, రాయల్ జార్జ్ బ్రిడ్జ్ పైన నిల్చొని రాయల్గా జుట్టు సర్దుకుంటున్నాడు. ఇంతసేపటి నుండి ఆర్కాన్సాస్ రివరు అంటది కానీ రివర్ చూపించేదేంటి పిల్ల అనుకుంటున్నారా? రండి చూద్దురు కానీ. వీడియోలో ఏంది గిన్నె నీళ్ళు ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ నిజానికి చాలా డెప్త్ ఉందండి. ఒకటి గమనించారా, రివర్ పక్క నుండి మనకు ఒక రైల్వే ట్రాక్ ఉంది. దీనికి చాలా డిమాండ్ ఉందండి. మేము కూడా ఈ ట్రైన్ రైడ్ కోసం చూసినాం కానీ మాకు టికెట్స్ దొరకలే. సేమ్ డే అస్సలు దొరకవంట, ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. దానివల్ల ఇక్కడికి వచ్చినాక చూస్తేనేమో ఇంకా టికెట్స్ దొరకలేదు. అదేంటంటే ఈ కొండల గుట్టల మధ్యలో మనల్ని దాదాపు 1 అవర్ రైడ్ ఉంటుందంట. తర్వాత ఇంకా ఈ ఫేమస్ బ్రిడ్జ్ పైన ఒక్కొక్కరం విచిత్రంగా ఫోటోలు దిగేశాము. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ బట్ లైఫ్లో ఇంతవరకు చేయలే, ఫస్ట్ టైం చేయబోతున్నా, జిప్ లైన్ ఎక్కబోతున్నా అండి. అది కూడా ఇట్టాంటి జిప్ లైన్ కాదు, అమెరికాలోనే హైయెస్ట్ అండ్ ఫేమస్ జిప్ లైన్ అన్నమాట. సో ఇంకా సర్వం సిద్ధం. ఈ జిప్ లైన్ చేయాలంటే చాలా తతంగమే ఉందండి. ఒక ఫామ్ కూడా ఉంది, అంటే ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని ఫామ్ కూడా ఫిల్ చేయించేసుకున్నారు. అంటే ఆన్లైన్లోనే ఉంది, మనం సైన్ చేసేయాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన చేతికి కెమెరా పెట్టేశారు. ఈ కెమెరా ఏంటంటే జిప్ లైన్ చేసేటప్పుడు మనకు కింది వ్యూ కావాలా, మన ఫేస్ అంటే మనం అరుచుకుంటూ జిప్ లైన్ చేసినామా ఏడ్చుకుంటూ చేసామా అన్నది కూడా క్యాప్చర్ అయిపోతుంది. సో ఇంకా వెళ్తున్నామండి. యాక్చువల్గా ఈయనను కూడా చాలా
రిక్వెస్ట్ చేసిన చెయ్యి నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్ కలిసి చేద్దామని, కానీ ఇంకా ఆయన నో అంటే నో అన్నాడు. ఇంకెక్కువ అడిగితే నువ్వు కూడా చేయొద్దనేటట్టు ఉన్నాడని ఇంకా వెళ్ళిపోయినాము. మొత్తం ముగ్గురం ఫ్యామిలీస్ కదండి. సో వాళ్ళ దాంట్లో ఇద్దరు హస్బెండ్స్ ముందుకు వచ్చిండ్రు అండ్ నేను. మా అందరినీ వీడియో తీసి బ్యూటిఫుల్గా కవర్ చేస్తుంది మాత్రం మా ఆయనే. సో యుద్ధానికి ఆయుధాలు పట్టుకొని బయలుదేరినట్టు జిప్ లైన్కు కెమెరాలను పెట్టుకొని బయలుదేరుతున్నాం. యాక్చువల్గా ఇది సెకండ్ అటెంప్ట్ అండి. మార్నింగ్ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ ఉత్సాహంతో వచ్చినాము, కానీ ఎందుకో భయం వేసింది. ఒక్కొక్కరు డ్రాప్ అంటే డ్రాప్ అనుకొని వెనకకి వెళ్ళిపోయినరు. బట్ ఇంకా ఇదే లాస్ట్ అంట, ఇంకా క్లోజ్ చేస్తున్నారు. చేస్తే ఇంక ఇప్పుడు లేట్ చేసేది లేదు, చేస్తే చేయాలి లేకపోతే లేదనుకునేసరికి మళ్ళీ అందరం ధైర్యం తెచ్చుకొని వచ్చేసినాము. ఇంతసేపు మంచిగానే ఉన్నా కానీ ఈ ఎర్ర చీరను చూసేసరికి భయం స్టార్ట్ అయిపోయింది నాకు. Place to get a video is down by the gondola. Yeah, we are taking there as well. బాబు So down by the gondola, that chain link fence down there is the best video to take. జిప్ లైన్కి అయితే ఒక్కొక్కరికి $50 అండి. పైగా మన చేతులకు కెమెరా తగిలిచ్చిండ్రు కదా, సో అందులో ఇప్పుడు వీడియో క్యాప్చర్ అవుతుంది. ఆ వీడియో కూడా మనకు కావాలంటే మాత్రం $35. సో మొత్తం జిప్ లైనర్ అలాంగ్ విత్ వీడియో కూడా కావాలంటే $85 అన్నమాట. సో ఆల్ సెట్ అండి. జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసి లైట్గా పుష్ ఇస్తే పోతాం, గాల్లో పడతాం. నేనైతే శివయ్య అనుకున్నా అసలు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం అక్కడ వెయిట్ చేస్తుంటాం కదా, జస్ట్ మనల్ని పుష్ చేసే ముందు ఫుల్ భయం అవుతుంది, వద్దు అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్ కాసేపు కూడా కిందికి చూస్తే భయం అవుతుంది, బట్ ఇంకా తర్వాత మనకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నేను కెమెరాని అయితే చాలా డైరెక్షన్స్ కిందకి పైకి నా ఫేస్ క్యాప్చర్ చేస్తూ కూడా వీడియో తీసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నా చేతికి పెట్టిన కెమెరా పనిచేయలేదండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఉన్నట్టే ఉంటుంది నా కథ. ఇటు సైడ్ నుండి మా ఫ్రెండ్స్ కవర్ చేశారు, లక్కీగా ఆ క్లిప్పింగ్స్ మాత్రం ఉన్నాయి. Take a picture of them. They have videos. Hi. ఐ హోప్ నా జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. బాయ్ ఉంటాం మళ్ళా.